సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ, విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నారు. ఆ, పోలీసు వ్యవస్థను ఏకంగా బట్టలోడ దీపిస్తా సప్త సముద్రాల అవతలను సార్ లాక్కొచ్చి మరీ మీ అంతేంటో తెలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఉమ్. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? ఏమండి ఇప్పుడు పోలీసు వాళ్ళని బట్టలు తీసి నిలబెడతాను, వచ్చాక మీ అంత చూస్తాను, తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు అంత చూస్తాను, నాయకులు అంత చూస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆల్రెడీ ప్రజలందరూ కలిసి వీళ్ళు గుడ్డలు తీసేసి ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చేసి బయట నిలబెట్టారు. వీళ్ళు ఆ విషయం కూడా వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి గారి మీదే ఆయన మీద కంప్లైంట్ చేసినటువంటి ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది మన దేశంలో ఇప్పటికీ ఎవరో చేయింది అటువంటిది ఈయన ఆ కంప్లైంట్ అనేది పెట్టి సుప్రీంకోర్టు జడ్జి మీద మరి చేయటం అంటే అది ఎంతవరకు న్యాయం అనేది మరి చట్టం ఆలోచిస్తూ ఉంది, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అన్నారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బెదిరింపు చర్యలు పాల్పడుతున్నా, పోలీసు వ్యవస్థను ఎంత నిలదీసినా పోలీసులు ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోలేదు? ఇంకా కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంతలా దారుణంగా మాట్లాడినా కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తా ఉందండి, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, దానికి సాక్ష్యాలు ఉంటాయి, దానికి చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అలాగే మరి వీళ్ళు కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో లాగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడారో వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి మరి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఎక్కించడానికి ప్రయత్నం చేసినటువంటి గవర్నమెంటు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ యొక్క ఇది ఆనవాయితీలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వానికి లేవు, తెలుగుదేశం గవర్నమెంట్కి అసలు తెలుగుదేశం పార్టీకి కూడా లేకపోతే ఇటువంటి వేధింపు చర్యలు అనేది లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏదైనా చట్టపరంగా జరుగుద్ది, ఏదైతే వీళ్ళు తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చట్టం ముందుకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి శిక్షార్హతలు ఉంటుందో ఆ పరంగానే ఉంటుందండి, చట్టపరంగానే ఉంటుంది. వీళ్ళు ఎంత బెదిరింపులకు పాల్పడినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఏమన్నా ఈ రోజున ప్రజల్లోకి వచ్చి మాట్లాడే దమ్ము లేదు. అసెంబ్లీకి వెళ్ళి మీరు ఇలాగ తప్పులు చేస్తున్నారు, మీరు చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రజలకు అమలుపరచట్లేదు అడిగేటువంటి ఇది వీళ్ళకి లేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవలసిన వ్యక్తులు బయట ఉండి మాట్లాడుతున్నారు. ఏమంటే 11 సీట్లకి మరి ప్రజలు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్తే వీళ్ళు చేసే పనులు ఏంటంటే అసెంబ్లీకి వెళ్తున్నారు. అసలు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళని అసెంబ్లీలో కూడా నిలదెత్తారు, వీళ్ళు చేసిన తప్పులకి ఎండగడతారు అని చెప్పి ఉద్దేశంతో అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అయిన తర్వాత ఇక పేర్ని నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, కొడాలి నాని కూడా విస్తృత స్థాయిలో ఈ కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి, మా వెంట్రుక కూడా పేకలేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి సమాధానం ఏం చెప్తారు? ఏమంటే ఆరిపోయే దీపం వెలుగు ఎక్కువ, అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో మన బెదిరింపు చర్యలకు మనం పాల్పడి మనం ఏదో బెదిరించడం మాట్లాడి గుండాయుధం చేస్తే ఈ గవర్నమెంట్ ఏదో భయపడిపోద్ది, లేకపోతే ఈ కార్యకర్తలు నాయకులు భయపడిపోతారు, మనకు ఎదురు లేదనే ధోరణిలో మాట్లాడతారు తప్ప వీళ్ళు రేపు జరగబోయే చట్టపరమైనటువంటి చర్యలు ఏ అయితే ఉన్నాయో వీళ్ళకి ఏ శిక్షలు పడతాయో ఏంటి వీళ్ళకి కూడా తెలుసు సార్. అది వీళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రతి విషయం, ప్రతి పాపము, ప్రతి గూండాయిజము అన్నీ కూడా వీళ్ళకి తెలుసు. ప్రజలందరూ కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళు మూలకు వచ్చేపెట్టడం జరిగిందండి. అనగారు ఇప్పుడు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా శ్రీకాకుళంలో మాట్లాడుతున్న అంశం ఏంటంటే కేవలం పథకాలు ఎగ్గొట్టడం కోసమే చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వలేకే ఈ అక్రమ అరెస్టులు చేపిస్తా ఉన్నాడు, పక్కా క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు నిజం అంటారు? అది అసలు పథకాలకి దీనికి సంబంధం లేదండి. ఒకటి పథకాలు నేను ఇవ్వలేను అని చెప్పి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఈ జగన్మోహన్ రెడ్డి తోటి, లేకపోతే ఎవరికైనా చెప్పారా? అయ్యేం చెప్పలేదుగా. కాకపోతే ఏంటంటే ఉన్న పరిస్థితులను బట్టి కొద్దిగా లేట్ అవుతుంది, అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకొని వస్తామని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ 2 పథకాలు అమలైనవి. 3వ పథకం రేపొద్దున ఉగాదికి వీలు పడితే ఈ ఉచిత మహిళలకి బస్సు ప్రయాణం కూడా
ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్. వీళ్ళు ఏంటంటే పని పాట లేకుండా బురద చల్లడానికి తప్పించి వీళ్ళు దేనికి పనిచేయనటువంటి వ్యవస్థ. అందుకే ప్రజలు ఇప్పటికీ వీళ్ళు అదే. ఇప్పుడు జనాలు మనం మాట్లాడుతుంటే నవ్వుతున్నారు, జనాలు మనం బయటికి వెళ్తే మనల్ని అనేక ప్రశ్నలతో అడుగుతారు, మన సమాధానం చెప్పలేము అనేటువంటి ఉద్దేశంతో కదా వీళ్ళు అటు అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి ఇటు ప్రజల్లోకి రాకపోవడానికి కూడా కారణం అదే కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంత దారుణంగా మాట్లాడాడో మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూసింది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో అత్యంత బాధాకరం, అత్యంత దారుణమైన మాట ఏంటంటే పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైంది. పోలీస్ వ్యవస్థను ఏకంగా గొడ్డలోడదీస్తా, ఎవరిని విడిచిపెట్టను, సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వెతికి మరీ లాక్కొచ్చి మీ అంతు చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా దారుణం అండి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఇంత దారుణంగా అనడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మాట ఇంట్లా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ సరిగ్గా డ్యూటీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేయాలి కదా. ఇప్పుడు పోలీసులు అలా చేయట్లా. చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థని ఫ్రీగా వదిలేశారు. చట్టం అందరికీ సమానమే. తప్పు చేస్తే ఆఖరి ముఖ్యమంత్రినైనా అరెస్ట్ చేసే సత్తా పోలీసుల్లో ఉండాలి. రాజకీయ ఒత్తులు లొంగిపోవద్దని చెప్పి పోలీసులతో సరైన డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో పోలీసు వ్యవస్థను పర్సనల్ పనులకు వాడుకునేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేవాడు. ఇప్పుడు ఈ రోజున పోలీసులు జగన్మోహన్ రెడ్డి మాట వినపోయేపాటికి ఈ జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చి ఓడదీస్తా, అవి చేస్తా, ఇవి చేస్తానని మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ మీ మాటలు చూశారు. ఎంత మీరు ఏం చేసినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా మీరు కదపలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ యొక్క 5 సంవత్సరాల పాలన చూసినటువంటి ప్రజలు, మీరు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు చూసినటువంటి ప్రజలు కేవలం ఈ రోజున మీకు 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షం కూడా లేకుండా ఈ రోజున మిమ్మల్ని పక్కన పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. మీరు పోలీస్ వ్యవస్థను తిడతా ఉన్నారు, కూటమి ప్రభుత్వాన్ని కోకట వేలతో పెకలిస్తా, ఎవరిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏదైనా సరే కేవలం మాటల వరకు మీరు పరిమితం, చేతల్లో ఏముండదు. ఎందుకంటే చేతల్లోకి వచ్చేపాటికి మీరు కనుక ఇలా చేస్తే, మీరు అట్టు పెడితే కూటమి ప్రభుత్వం అట్టున్నర పెట్టడానికి రెడీగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీరు శాంతియుతంగా ఉండండి, దౌర్జన్యాలకు అరాచకాలు పాల్పడొద్దు, వాళ్ళు అరాచకాలకు పాల్పడ్డారు, మీరు అరాచకాలు పాల్పడవద్దు, ఎవరిని విడిచిపెట్టనో అందరిని చట్టపరంగా శిక్షిస్తా, మీరు ఎట్టి పరిస్థితుల్లో దౌర్జన్యాలకు పాల్పడొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఏ కార్యకర్తలు కూడా ఈ రోజున దౌర్జన్యాలకు పాల్పట్ల. అంటే పెద్ద ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అంతే తప్ప మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి, మీరు ఏదైనా అనేది దాగూడిపోవడానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకర్తలు ఆషామాష వ్యక్తులు కాదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు కదా. ఎందుకు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడంటే కూటమి ప్రభుత్వం ఫస్ట్ సైలెంట్గా ఉండడం కూటమి ప్రభుత్వం చేసినట్టు మొదటి తప్పు. అంతేకాకుండా నారా లోకేష్ గారు గత 3 నెలల క్రితం లాండ్ ఆర్డర్ ఇష్యూలో చాలా సీరియస్ వ్యవహారం చేశారు. హోంమంత్రి అనిత గారు కూడా చాలా సీరియస్గా వ్యవహరించారు. ఏదైతే రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారో నారా లోకేష్ గారు, అందరినీ చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చక్కటి ఆధారాలతో ఇది జరిగింది, ఇది విషయం అని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి అందరిని అరెస్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఎందుకంత బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడంటే నారా లోకేష్ గారు కాస్త సైలెంట్ అవ్వడం, హోంమంత్రి అనిత గారు కూడా కాస్త సైలెంట్ అయ్యేపాటికి జగన్మోహన్ రెడ్డి రేజ్లోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాటకి వీళ్ళు కౌంటర్ అటాక్ చేయడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో, టీవీ ఛానల్ విస్తృత స్థాయిలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడితే వెంటనే దానికి వాళ్ళు కౌంటర్ వేసేయడం, ఇదిగో మా జగనన్న తోపు దమ్ముంటే ఆపని చెప్పి వీళ్ళు పోస్టులు పెట్టడం. అంతేకాకుండా పోలీసులు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పోలీసులు విలవేల, జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పోలీసులు పరారని చెప్పి వాళ్ళకి నచ్చిన కోణంలో వాళ్ళు రాయడం. ఏం చెప్పడం కోసం ఇంతకిల్లు? అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అయినా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మాట అనాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డే దేవుడు అన్నట్టు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఇప్పుడు కూడా ఈ దౌర్జన్యాలు, అరాచకాలు. ఏమైంది? గుంటూరు మిర్చియాడికి అక్కడ చేసినటువంటి ధర్నా పేరుతో ఎంత దారుణంగా ఒడిగట్టారు. అక్కడికి మరీ దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అత్యంత దారుణంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే పనులు చెప్పడానికి కూడా చెప్పడానికి కూడా సిగ్గేస్తూ ఉంది. ఎందుకంటే ధర్నా పేరుతో అక్కడ రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ మిర్చి సంబంధించిన యార్డులోకి వెళ్ళి అత్యంత దారుణంగా, ఎంత దారుణం చేసినా అంత దారుణం చేశారు. ఇలాంటి వారిని విడిచిపెట్టాలా? పోలీస్ వ్యవస్థ కాస్త వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో గట్టిగానే పెను ప్రమాదం ఉంది. సో జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయకపోతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఖాయం.